హాయ్ ఫ్రెండ్స్, సరిగ్గా 2 రోజుల క్రితమే మన బడ్జెట్ రిలీజ్ అయింది. నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ఇందులో అందరి దృష్టి దేని మీద ఉందంటే ఆ 18% జీఎస్టీ మాయాజాలం మీద. అసలు విషయం ఏంటంటే గత సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు 28% ఉన్న లగ్జరీ వస్తువులను 18%కి తెచ్చారు. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నిన్ననే అంటే ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక సంచలన డీల్ కుదిరింది. ముఖ్యంగా ట్రంప్ గారు మన దేశం నుంచి వెళ్లే వస్తువులపై పన్నులను 18%కి తగ్గించారు. తర్వాత దీనికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై టారిఫ్ను తగ్గించబోతున్నాం. టారిఫ్ అంటే ఏంటో అంటారా? సింపుల్గా చెప్పాలంటే మనం వాడుకునే వస్తువుల మీద లేదా సర్వీసుల మీద ప్రభుత్వం వేసే ఒక రకమైన ఛార్జీ అంటే ట్యాక్స్ అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ మధ్య మనం వింటున్న 18% టారిఫ్ లేదా జీఎస్టీ విషయానికి వస్తే ఇది మనం చేసే ఖర్చుల్లో ప్రభుత్వం తీసుకునే వాటా. మీరు ఒక హోటల్కి వెళ్ళి తిన్నా లేదా ఒక సాఫ్ట్వేర్ కొన్నా 100 రూపాయలకి 18 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాలి అంటే మనకు వచ్చే రోడ్లు కానీ మిగతా సౌకర్యాలు కానీ ఈ డబ్బుతోనే తయారవుతాయి. వేరే దేశాల నుండి వచ్చే వస్తువుల మీద కూడా మన దేశం టారిఫ్ని వేస్తుంది. ఎందుకో తెలుసా? బయటి దేశం వస్తువు ఇక్కడ చాలా తక్కువ ధరకే దొరికితే మన దేశంలో కష్టపడి తయారు చేసే వాళ్ళ వస్తువులని ఎవరు కొనరు కాబట్టి అందుకే మన దేశీ వ్యాపారస్తులని కాపాడుకోవడానికి బయటి వస్తువుల మీద ఈ పన్ను వేసి రేటు సమానంగా ఉండేలా చూస్తారు. చివరిగా ఒక్క మాట, టారిఫ్ అంటే మన దగ్గర వసూలు చేసే పన్నులు మాత్రమే కాదు ఫ్రెండ్స్. అది మన దేశ ఆర్థిక వ్యవస్థని నడిపించే ఒక చక్రం లాంటిది. రేట్లు పెరిగితే మన జేబు మీద భారం పడుతుంది. అదే తగ్గితే మనకు సేవింగ్స్ పెరుగుతాయి. అందుకే రేట్ల గురించి మనకు కనీస అవగాహన అయినా ఉండాలి. ముఖ్యంగా ట్రంప్ గారు మన దేశం నుంచి వెళ్ళే వస్తువులపై పన్నులను 18%కి తగ్గించారు. ఓకే, తర్వాత దీనికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై టారిఫ్ను తగ్గించుకున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు, బట్టలు, టెక్స్టైల్స్ అమెరికాలో ఇంకా చీప్ అవుతాయి. దీని వెనుక మోదీ గారు చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొనడానికి తగ్గించి అమెరికా నుంచి గ్యాస్ కొనడానికి అంగీకరించడం అన్నమాట. మరి సామాన్యుడికి దీనివల్ల లాభం ఏంటి అంటారా? ముఖ్యంగా బడ్జెట్ 2026 ప్రకారం క్యాన్సర్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మీద జీఎస్టీ 0%కి వెళ్ళిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% ఉన్న పన్నును తగ్గించాలని అందరూ అడుగుతున్నారు. దీనిపై త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది కూడా. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాంకింగ్ ఛార్జీలు. ఫిబ్రవరి 1 నుంచి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులు తమ సర్వీస్ ఛార్జీలను మార్చేశాయి. ఇకపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద చిన్నపాటి జీఎస్టీ భారం పడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఒకవైపు ట్రంప్ టారిఫ్తో గ్లోబల్ వార్ నడుస్తుంటే మోదీ గారు మాత్రం ఇండియాను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్తో సేఫ్ జోన్లో ఉంచారు. 18% పన్ను అనేది ఇప్పుడు మనకి భారంగా అనిపించిన లాంగ్ రన్లో ఇదే మన ఎకనామీకి వెన్నెముక లాంటిది. కానీ ఫ్రెండ్స్, సిగరెట్ల, పాన్ మసాలా లాంటి వాటి మీద మాత్రం 28% నుంచి 40% దాకా పన్ను పెంచేశారు. సో ఈ అప్డేట్ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.